అని చెప్పి ప్రతీదీ సాయం చేసిన వాళ్ళందరూ కూడా చనిపోతారనుకుంటే ఎవరు సాయం చేస్తారక్క? అంత విచక్షణ లేకుండా ఎట్లా మాట్లాడతారు? సాయం చేస్తే కూడా దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజం కాదా? బీసీల కోసం తీన్మార్ మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్నప్పటి నుంచి బీసీ వాదం ఏ విధంగా ముందలు పోతున్న విషయం మీకు తెలియదా? అదే విషయాన్ని సాయేశ్వరాచారి గ్రహించిండు కాబట్టి తీన్మార్ మల్లన్న అభిమానిగా మారిండు. బీసీ ఉద్యమం, బీసీలకు కావాల్సిన హక్కు తీన్మార్ మల్లన్నని సాధిస్తాడు. తీన్మార్ మల్లన్న నుంచే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ పేరుతో బీసీలను అన్యాయం చేస్తుందని చెప్పి ఆ బిడ్డ సాయేశ్వరాచారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. బీసీ బిడ్డ చనిపోతే ఇన్ని రకాల అలిగేషన్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక జర్నలిస్టులు అయ్యండి ఈ రకమైన అలిగేషన్లు చేస్తూ ఉన్నారు. నిజంగా తీన్మార్ మల్లన్న మృతికి కారణమై ఉంటే మీరు ఇట్లా ఊక్కుంటుర్రా? అరే స్టూడియోలో కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలారా ఇది గమనించండి. ఈరోజు బీసీ వాదాన్ని పక్కకు దొక్కాలే. తీన్మార్ మల్లన్న ఉంటే బీసీ వాదం ముందరికి పోతా ఉంది. తీన్మార్ మల్లన్నని ఎలాగైనా సైలెంట్ చేయాలనే ఇంటెన్షన్లా ఈరోజు అగ్రవర్ణాలు, మీడియా మొత్తం అగ్రవర్ణాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. వీళ్ళకి బ్యాక్ ఎండ్గా ఉండి వీళ్ళని వెన్నుతట్టి నడిపిస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళని ఇంత విచక్షణ లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఈరోజు తీన్మార్ మల్లన్న ఒక్కడిని చేసి మీడియా మొత్తం ఆయన మీద పడిరు. సోషల్ మీడియా కానీ ఈరోజు అగ్రవర్ణ మీడియా మొత్తం కూడా తీన్మార్ మల్లన్న మీద పడ్డారు. ఎందుకంటే ఈరోజు బీసీ వాదాన్ని తొక్కేయాలి. తీన్మార్ మల్లన్న ఉంటే వీళ్ళ పప్పులు తీన్మార్ మల్లన్న ఉంటే వీళ్ళ పప్పులు ఉడకవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎందుకంటే బీసీలకు జరిగే అన్యాయాలు ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఆయన శాసన మండలిలో క్లియర్గా వాట్ ఈజ్ వాట్, బీసీలకు ఏ అన్యాయం జరుగుతుందని క్లియర్ కట్గా చెప్పిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఇది నిజం కదా? ఏ మీడియా కూడా ఈయన చావుని రకరకాల అలిగేషన్ చేసి తీన్మార్ మల్లన్న మీద తోసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా ఆయన బీసీల కోసం చనిపోయిండు, 42% రిజర్వేషన్ దక్కలేదని చెప్పి చనిపోయిందని చెప్పి ఏ ఒక్క మీడియా కూడా మాట్లాడతలేరు. బీసీ ప్రజలారా మీరు గమనించుకోవాలి. ఇట్లాంటి చాలామంది కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి తీన్మార్ మల్లన్న కన్నగా ఉండాలి. బీసీ ప్రజలు కూడా ఇది గమనించుకోవాలి. ఈరోజు బీసీ వాదాన్ని తొక్కేయాలి. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తిని వాయిస్ వినిపించకుండా చేయాలనే ఇంటెన్షన్లో వీళ్ళంతా పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు అడిగే ప్రశ్నలకు నేను అడిగే ప్రశ్న కూడా ఒక్కటి కూడా సమాధానం లేదు. ఇది దమ్ముంటే చెప్పమనండి. నిజంగా సాయేశ్వరాచారి భార్యను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయమనండి, అడగమనండి లైవ్లో. వీళ్ళకు చేత కదా? ఇప్పటికీ పోయి ఎన్నోసార్లు కాంటాక్ట్ అయి ఉంటారు. ఎందుకంటే ఆమె రాదు కాబట్టి. తీన్మార్ మల్లన్న ఆమెకు సాయం చేసిన విషయం ఆమెకు గుర్తుంది కాబట్టి రాదు. ఈరోజు నిజంగా తీన్మార్ మల్లన్ననే సాయేశ్వరాచారి మృతికి కారణమైంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుండే? మొత్తం స్టూడియో మొత్తం అల్లా కల్లోలం చేస్తుర్రి ఆమెను కూర్చోబెట్టుకొని. ఇది గమనించాలి బీసీ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా ఇది గమనించండి. ఈరోజు బీసీ వాదాన్ని తొక్కాలనే ఇంటెన్షన్లో వీళ్ళంతా పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎలాగైనా తీన్మార్ మల్లన్నను అండగా ఉండాలి. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తిని ఈరోజు బీసీలో కాపాడుకోవాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం.